ముద్దపప్పు నీ అమావాస్య ఆపి బయలుదేరు. ఎక్కడికి? రాజా పెళ్ళాం గుడికెళ్ళింది. అతను ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. నువ్వు వెళ్ళి నీకొచ్చిన రాగాలన్నీ కలిపి వాయించేసి వాడిని లొంగ తీసుకో. మీ ఇంట్లో నా పిల్లని చూసారా? ఏమైంది? పాపం నార్పకుండా ఎప్పుడు మిమ్మల్నే చూస్తూ ఉంటుంది. నన్ను చూడమంటావా? పెద్ద చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడవాలని ప్రయత్నిస్తే పడిపోతాం. నీ కాళ్ళకున్న మా ఆయన చెప్పులు విడిచిపెట్టి వెళ్ళు. అవును, నా మీద నీకేమో అనుమానం రాలేదా? లేదు, రాదు. కొంతమంది తప్పు చేయడానికే పుడతారు. అలాంటి వాళ్ళు కొంతమందికి తప్పు ఆలోచించాలన్నా తప్పు చేయాలన్నా చేత కాదు. అది మీలాంటి వాళ్ళు. ఇది నీ మాటలు వింటాను చాలా బాగున్నా. మరొకసారి. కొంతమందికి తప్పు ఆలోచించాలన్నా తప్పు చేయాలన్నా చేత కాదు. అది మీలాంటి వాళ్ళు. అది నాకు మీ మీద ఉన్న నమ్మకం. టిఫిన్ చెదురుగాని పదండి. నాగరాజు, నీకు గుడ్ న్యూస్ రా. ఏమిట్రా? జానకి గుళ్ళోకి వెళ్ళటం చూసి మా అమ్మాయిని రాజా మీద గుచ్చుకొలిపాను. రాజా కూడా కొద్దిగా లైన్ లోనే ఉన్నాళ్లే. నేను ఎలాగో అలా జానకి మెళ్ళలో పడ్డ 3 ముళ్ళని తెప్పించేస్తాను రా. నువ్వు ఆ 3 ముళ్ళు మా అమ్మాయి మెళ్ళలో వేయి. నిన్ను ఇంట్లో ఉంచింది వాళ్ళ సంసారం కూలతోయడానికి కాదురా, నీ కూతురికి పెళ్లి కాలేదన్న సానుభూతితో. మైండ్ ఇట్. వీడసలే మూర్ఖుడు, పైగా కాకి బట్టలు వేసుకున్నాడు. నీతి నియమాలే తప్ప ఏమాత్రం లౌక్యం తెలియని సన్నాసి. అయినా వీడితో పనే, వాడితోనే మాట్లాడేస్తాం. అల్లుడు అల్లుడు. ఏమల్లుడు, కోర్టుకా? లేదు, సెంట్రల్ జైలు. కొట్టేవయ్యా దెబ్బ. అమ్మాయి చెప్పింది సరిగ్గా మీరిద్దరూ ఒకటే సమయానికి మీ ఆవిడ తలుపు తెరుచుకుని తగలడిందని. అయినా మీ ఇద్దరి మనసులో కలవాలే గాని నీ చేత మీ ఆవిడికి విడాకులు ఎలా ఇప్పించాలో, మా అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు ఎలా వేయించాలో నాకు తెలుసు. అసలు ప్లానింగ్ అంతా నాకు వదిలేసేయి. నువ్వే ప్లాన్ చేసి నీ కూతురు మా ఇంటికి పంపించావు. శివుడి ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు, నా ఆజ్ఞ లేదే మా అమ్మాయి చీరైనా కట్టదు. నీ కూతురు పెళ్లి కోసం మళ్ళీ ఇతరుల సంసారంలో జోక్యం చేసుకున్నావు. ఈసారి చెంప దెబ్బలే కదా, తావు దెబ్బలు అవుతాయి. జాగ్రత్త. ఇంటికి పట్టుకుని పబ్లిక్ గా 4 రోడ్ల జంక్షన్ లో కొడతారా? ఇప్పటిదాకా నిన్ను నా అల్లుని చేసుకోవటం ఎలాగా అన్నది ఆలోచించాను. ఇక మీదట నిన్ను సర్వనాశనం చేయటం ఎలాగా అన్నది ఆలోచిస్తాను. నిన్ను సెంట్రల్ జైలుకి పంపించండి, నేను నిద్రపోను.